నమస్కారం, దిస్ ఇస్ #you. చూసుకుంటే కనుక సెప్టెంబర్ 9వ తారీఖున అవినాష్ రెడ్డికి గడ్డు కాలమే మొదలైంది అనిపిస్తుంది. ఎందుకు అవినాష్ రెడ్డి మీద పగబట్టారనుకుంటున్నారా? అతని పైన ఎవడూ పగబట్టక్కర్లేదు. అతను చేసే చేష్టలు చర్యలు ఏవైతే 2019 మార్చి 15న పొద్దున్నే వెళ్ళి స్వచ్ఛ భారత్ మిషన్ లాగా పెట్టుకుని వివేకానంద రెడ్డి గారి హత్య ప్రదేశాన్ని నీట్గా క్లీన్ చేసేసి తల కట్టేసి గుండెపోటుతో పోయాడు అని చెప్పి సహకరించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు చూడండి, అతనికి కాలం మూడింది. ఏ రకంగా మూడింది? నువ్వు టూ మచ్ చెప్తున్నావు అనుకోకండి. సుప్రీంకోర్టు నిన్న వాయిదా పడిన దాంట్లో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సునీతా రెడ్డి గారు ఫైల్ చేసిన పిటిషన్ నిన్న హియరింగ్కి వచ్చినప్పుడు సిబిఐ ఇంకా ఫర్దర్గా దర్యాప్తు చేయాలి అంటే ఖచ్చితంగా ఎంతమందిని కస్టడీలోకి తీసుకోవాలి, ఎన్ని రోజులు కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరెవరి పేర్లు కావాలి, ఎవరెవరు బెయిల్ రద్దు కావాలని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐని కోరింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని నానండి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దాని తర్వాత దేవిరెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి అండ్ తదితరులు వీళ్ళందరూ బెయిల్ రద్దు చేయాలని చెప్పి సునీతా రెడ్డి గారు వేశారు. ఎందుకంటే మర్డర్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే మర్డర్లో ఉన్న విట్నెస్ని ధ్వంసం చేసిన అవినాష్ రెడ్డి బయట హాయిగా తిరుగుతా పులివెందుల్లో మొన్న ఎత్తివేయబడ్డాడు. ఇదే అవినాష్ రెడ్డి గురించి మాట్లాడాలంటే మనం గుర్తుంటే కనుక లాస్ట్ టైం కర్నూలులో 2-3 రోజులు ప్రయత్నించినా కూడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు అతన్ని. వాళ్ళ అమ్మగారి దగ్గర సేవలు చేసుకుంటున్నాడు. మరి ఇక్కడ చంపిన నాన్నగారి విషయం ఏంటమ్మా? అది ఎవరు ప్రశ్నించారు అవినాష్ని? అవినాష్ రెడ్డి ఒక రకమైన పరాకాష్ఠకైన మనిషి. అతన్ని తీయాలి, ఎత్తాలంటే రాష్ట్రంలో ఉద్యమం జరగాలంట. ఏం పెద్ద పోటుగాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు బెయిల్ ఇచ్చారో కూడా రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? మొన్న అవినాష్ రెడ్డిని ఎత్తేసే విధానం చూసిన తర్వాత చాలామంది కడుపు మంట చల్లారింది. అఫ్కోర్స్ ఆయన ఎత్తి లోపలేసింది దేనికోసం అంటే ఎలక్షన్లు సజావుగా సాగాలని చెప్పి టీడీపీ క్యాండిడేట్స్ అందరినీను, వైకాపా క్యాండిడేట్లో ఉద్రిక్తత చేసే వాళ్ళందరినీను హౌస్ అరెస్ట్ చేసి ఉంచి ఎలక్షన్లు సజావుగా చేద్దాం అనుకున్న మూడు అంత చిన్న మోడ్లోనే అతను ఎత్తి లేపినప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కర్నూలులో అడుగుపెట్టి అతను అరెస్ట్ చేయడానికి అంత భయం ఎందుకు వచ్చింది? ఏమి జగన్ నా మాత్రం కూడా చేయించలేడా? ఇదంతా పక్కన పెడితే అన్నిటికంటే విచిత్రం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు పిఎస్ కృష్ణారెడ్డి ఎవడైతే ఉన్నాడో అతను ఫస్ట్ మన సునీతా రెడ్డి గారి హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, వెరీ క్లోజ్ టు దర్ ఫ్యామిలీ, ఫోన్ చేసి ఇలా చనిపోయి ఉన్నారు వివేక గారు, మొత్తం నెత్తురు మడుగులో ఉంది, ఇక్కడ చనిపోయి ఉన్నారని చెప్పింది. ఎన్ని గంటలకి? 6-6:30 మధ్యలో తెల్లవారుజామున చెప్పిన అతనితోనే చివరికి సునీతా రెడ్డి గారి పైన, సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ పైన, సునీతా రెడ్డి గారి హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారి పైన వీళ్ళే హత్యకి నన్ను ఫోర్స్ చేసి దేవిరెడ్డి ఇంకా తదితర పేర్లు చెప్పించమంటున్నారు, వీళ్ళు భాగస్వామ్యులు అనుకుంటే హత్యలు అని చెప్పి వీళ్ళ పైన కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయగా కోర్టు తిట్టారు. వీళ్ళ పైన పెట్టిన ఈ ఆరోపణలు, ఈ కేసు ఏదైతే ఉందో క్వాష్ చేస్తారు నిన్న. ఇట్స్ అ రిలీఫ్ ఫర్ ద ఫ్యామిలీ. అఫ్ కోర్స్ రిలీఫ్ అంటే చాలా తప్పండి ఈరోజు. నౌ కొన్ని బేసిక్ పాయింట్స్లోకి వెళ్దాం. ఈ కేసులో సామాన్యులు మనందరికీ న్యాయాలు చట్టాలు అర్థం కాదు. చాలా బేసిక్గా మాట్లాడదాం. కుట్లేసిన గంగిరెడ్డి ఎవరు? హాస్పిటల్, గంగిరెడ్డి హాస్పిటల్ ఎవరిది? వైఎస్ భారతిరెడ్డి వాళ్ళ నాన్నది. పోనీ గంగిరెడ్డి బతుకున్నాడా? చనిపోయాడు కదా, ఫైన్. కృష్ణారెడ్డి చూశాడు ఇలా వివేకానంద గారి హత్యకరు అయినది. ఆవిడకి వచ్చే న్యూస్ ఎన్ని గంటలకి? 6-6:30 ప్రాంతాల్లోకి ఆవిడకి వచ్చింది న్యూస్. కానీ పొద్దున్నే ఏదో పీకేద్దాం అనుకుని మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఫోన్ ఎన్ని గంటలకు వచ్చింది? 3:30-4 లోపు. ఎవరు పిలిచారు పైకి రమ్మని? మేడం భారతిరెడ్డి గారు రమ్మన్నారంట. రమ్మని దేనికి? చిన్నాన్న చనిపోయాడు అని చెప్పి కిందకు వచ్చి తాపీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సర్వసాధారణంగా మన ఇళ్లలో ఇలాంటి హత్యే చిన్నాన్నకు జరిగినా, పెద్దనాన్నకు జరిగినా, మేనమామకు జరిగినా ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగిందంట అని అంటాం. 6:30 దాకా జగన్మోహన్ రెడ్డి కనీసం సునీతా రెడ్డి గారికి చెప్పకపోవడం ఏంటి? ఆవిడ ఫోన్ చేసి ఎలా చేయాలి అంత్యక్రియలు, ఎలా బరీ చేయాలి, లేకపోతే మనం ఏం చేద్దాం, పోలీస్ కేసు పెట్టాలని ఆవిడ అడగటం తప్ప ఇతను ఫోన్ చేస్తే ఎక్కడా చెప్పలేదు ఆవిడ. సర్వసాధారణమైన కుటుంబాల కంటే వేరా ఇళ్ళు? సరే, అవినాష్ రెడ్డి ఇంకొక 6 ఏళ్ళు. ఈ అవినాష్ రెడ్డికి ముందే వెళ్ళిపోయి సీన్ అంతా క్లీన్ చేయించేసి నెత్తుటి మడుగులన్నీ క్లియర్గా చేయడానికి శ్రావణ శుక్రవారం పండగ చేసుకుంటావా అవినాష్ అక్కడ ఇల్లు నీట్గా ఉంచడానికి? ఈ అవినాష్ రెడ్డి 3:30-4 మధ్యలో వైఎస్ భారతిరెడ్డి పిఏకి ఎందుకు ఫోన్ చేశాడు? పిఏకి ఫోన్ చేశారంటే భారతిరెడ్డి గారితో మాట్లాడడానికే కదా. పిఏతో కూర్చొని కబుర్లు అయితే చెప్పడు కదా. అసలు అతన్ని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరా పిఏని?
3ంటికి నీకు ఈ హత్య గురించి తెలిసినప్పుడు, చనిపోయారని తెలిసినప్పుడు అసలు నీకెందుకు ఫోన్ చేసి చెప్పాడు? అసలు అవినాష్కి ఎవడు చెప్పాడు? ఇవన్నీ లోపలేస్తే తెలియవా? అసలు భారతిరెడ్డిని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు? చేయాలి కదా. ఇదంతా అయిన తర్వాత అసలు నీకు జగన్మోహన్ రెడ్డి విన్నాడు కదా, చిన్నాన్న ఇక లేడు అని కిందకు వచ్చి చెప్పినప్పుడు ఆ మీటింగ్లో ధనంజయ రెడ్డి, కల్లమంజిరెడ్డి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు నువ్వు కిందకు వచ్చి చిన్నాన్న ఇంకా లేరని చెప్పినప్పుడు అసలు నీకు ఈ విషయం నువ్వు సునీత రెడ్డికి ఎందుకు చెప్పలేదు? నేను ఎందుకు అడగరు? నీ కుట్రేంటి దీంట్లో ఎందుకు అడగరు? సర్వసాధారణంగా ఎక్స్టెండ్ చేసే సింపతి కూడా అతను లోపించి ఆ రోజు పొద్దున్నే బయలుదేరకుండా మార్చి 15, 2019 పొద్దున్నే వివేక్ చనిపోతే సాయంకాలం తాపీగా 5ంటికి బయలుదేరాడంటే ఎంత కూల్ టెంపోలో ఉన్నాడు. మొదట బయటకు ఏం చెప్పారు వీళ్ళ ఫ్యామిలీ అంతా? గుండెపోటు కదా. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో సాక్షి చైర్మన్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు? నీ గుండెపోటు అని ఎవరు చెప్పారని తాపీగా న్యూస్ వేసావు. భారతిరెడ్డికి ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళు? అవినాష్ రెడ్డికి అసలు భారతిరెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి పిఎస్కి ఎందుకు ఫోన్ చేయలేదు? ఆలోచించాలి కదా ప్రతి ఒక్కళ్ళు. అండ్ చనిపోయిన తర్వాత కుట్లు తీసుకెళ్ళి ఆన్సే రైట్ ఆడ పిల్లలకు చెప్పకుండా ఏళ్ళకే స్వతంత్రంగా తీసుకునే రైట్ ఏళ్ళకే వరకు ఉంది. కుట్లు ఇచ్చేసి కాఫీన్లో పెట్టి తల కమోడుకు తగిలి బ్లడ్ షెడ్ అయిపోయిందని చెప్పి ఒకటి క్రియేట్ చేసి ఒక మర్డర్ని ఒక నార్మల్ డెత్ కింద క్రియేట్ చేద్దాం అనుకుని హూ ఆర్ దే? ఒక కుటుంబాన్ని కూతుర్ని మించిన వాళ్ళు వీళ్ళందరూ. ఒకవేళ జగన్ అంత మించినోడే అయి ఉంటే కనుక లాస్ట్ 5 ఏళ్ళు ఈ పర్టికులర్ కేసు మీద ప్రోబ్ చేసి ఉండేవాడు. ఇతను ప్రోబ్ చేయలేదు, సరే సత్తా లేదు, ఇతనికి వదిలేద్దాం. కానీ సునీతారెడ్డి తీసుకెళ్ళిపోయి కోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి సహకరించలేదు దానికి. స్టేట్ సహకరించిన ఒక అర్థంగా ఉండేది కదా. మొదటి రోజు గొడ్డలి వేటు, గుండెపోటు. రెండో రోజు మనందరికీ తెలిసిందే నారాసుర రక్త చరిత్ర. చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాయుడు చంపించేశాడు చిన్నాన్ని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గుండెపోటు రిలీజ్ అయిన తర్వాత అస్సలు సునీతకి డెత్ గురించి కూడా కండోలెన్సెస్ చెప్పకుండా నీకు తెలిసిందా అనే విషయం కూడా మాట్లాడకుండా భారతిరెడ్డి వాళ్ళ నాన్న హాస్పిటల్లోనే తీసుకెళ్ళిపోయి కుట్లేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్తో మాట్లాడుతుంది. మీరు ఒకసారి వినాలి. చిన్నాన్న ఏం రాశాడంటే నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అంటే, అదేదో చిన్నాన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒక చోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన్న బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూమ్ లో పడుంది. బాత్రూమ్ లో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డినెస్ వచ్చి బాత్రూమ్ లో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడు రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూమ్ లో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్ లోనూ కొట్టి, బెడ్రూమ్ లో కొట్టు, బెడ్రూమ్ లో చంపు, మన ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూమ్ లో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూమ్ లోనూ కూడా పెట్టి, ఇదంతా ఏదో నాచురల్ గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతా ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక చంపుతా ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అంటే బ్లడ్ తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా, చనిపోతూ ఉన్నట్టుగా. నాకు డిఐజీ ఎస్పీ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డిని అడగాలి, ముందు అక్కడ రక్తం ఎక్కడుంది? అవినాష్ ఎందుకు క్లీన్ చేశాడు? చిన్నాయనని బ్లడ్ స్టెయిన్స్ లెటర్ రాశారంటే అది గుండెపోటని సాక్షి ఎందుకు రాసింది? ఇంత క్రూరమైన హత్య జరిగినప్పుడు చిన్నాయనకి నువ్వు చేసే న్యాయం ఏంటి? మరుసటి రోజు కూర్చుని గొడ్డలతో ఇలా నరికారని చెప్పి ఇంత పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఒక సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకెవరు చెప్పారు?
ముందు ఆయన రక్తం కక్కున్నాడని, తర్వాత గిడ్డినేస్తో వెళ్ళి కమోడు కొట్టుకున్నారని, దాని తర్వాత వెనక్కి వెళ్ళి పడ్డారని, ఇదంతా కాదు రూమ్లోనే ముందు కొట్టారని, కొట్టినప్పుడు రిటర్న్ రాంచారని చెప్పి దుర్మార్గకు చర్య ఒక మొత్తం సాగింది, ఒక్కడే ఉన్నాడు చిన్నాయన ఇంట్లో అని చెప్పినప్పుడు నువ్వు ఏం పీకుతున్నావు లాస్ట్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు? ఇది పెట్టుకునే నువ్వు గెలిచినప్పుడు నువ్వేం పీకుతున్నావు జగన్? ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఖాళీ కూర్చోడానికి అడగరా? ఎవ్వరు అడగరా ఈ విషయాన్ని? ఇలా స్క్రిప్ట్ ప్రాపర్గా చెప్తాడు. అసలు నీకు ఈ స్క్రిప్ట్ లీక్ చేసింది ఎవరు? నెక్స్ట్ డే గొడ్డలిపోటని చెప్పింది ఎవరు? అసలు మీ భార్య నడుపుతున్న సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు ఇన్ని హత్యలకు కారణం అని చెప్పి వేసిన స్క్రిప్ట్ ఎవరిది? అసలు అవినాష్ రెడ్డిని ఇంత చిన్నాయన మీద ప్రేమ పొంగిపోతుంటే నీకు కర్నూలులో అరెస్ట్ కూడా చేయించకుండా ప్రాపర్ వే సిబిఐకి ఇవ్వకుండా చేతులు గట్టు కూర్చుని అవినాష్ రెడ్డిని ఎందుకు నువ్వు కాపాడుతున్నావు? మళ్ళీ అలాంటి అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి పులివెందుల బైపోల్లో తిప్పితే జనాలకి ఇంకేమన్నా మిగిలిన సింపతి, అవినాష్ మంచోడు చిన్నపిల్లోడు అని చెప్పి నువ్వు చెప్పిన ఇత్తనాలు ఎక్కడైనా ఫలిస్తాయేమో అని చెప్పి తిప్పితే నీ గతమైంది. ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో ఒక చిన్న స్థానిక ఎలక్షన్లో అవినాష్ రెడ్డిని లేపగలిగితే ఇంత చిన్నాయన గురించి ప్రెస్ మీట్ పెట్టిన నీ ప్రేమ అవినాష్ రెడ్డిని ఎంక్వైరీకి పంపించలేకపోయిందా? 2019 నువ్వు గద్ద ఎక్కిన సంవత్సరం, ఈరోజు 2025, ఈరోజు దాకా దిక్కు దొరకట్లేదు ఈ కేసుకి. ఎందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు జగన్? ఎందుకు నువ్వు భారతిరెడ్డి పిఎస్ని తీసుకెళ్ళి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కి ముందు హెల్ప్ చేయలేదు? స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఫాస్ట్గా వెళ్ళలేదు? ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సునీతా రెడ్డి గారు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే నీ పేరు పైన మామ పేరు పైన, మామ అంటే ఎవరు అనుకున్నారు? సునీతా రెడ్డి గారు హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళే కుట్రదారులు, మీపైనే బ్లేమ్ వస్తుంది అని చెప్తే సునీతా రెడ్డి గారు మదర్ ఓపెన్గా అన్నారు, ఇంక్లూడింగ్ నా బ్రదర్ రాజశేఖర్ రెడ్డి గురించి వచ్చినా ఎవరి గురించి వచ్చినా వేర్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్ అని. ఆవిడకున్న దమ్ము నీకు లేదేంటి జగన్? రాష్ట్రం అంతటా తెలియట్లేదా ఎవరు చేయించారో? పేర్లు బయటకు రాక నోరు మూసు కూర్చుంటున్నారు కానీ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడని చాలా శృతిమెత్తగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. వివేక హత్య కేసులో ఇంత స్క్రిప్ట్, ఇంత ప్రాపర్ రైటింగ్, ఇంత న్యూస్ ఆర్టికల్ ఇవన్నీ పెట్టుకుని గెలిచి నువ్వు చిన్న న్యాయం కూడా చేయలేవా? ఏమంత గొప్ప అడుగుతాను, ఏమంత గొప్ప చిన్నాయన కంటే ఎక్కువ అయిపోయిందా నీకు ఈరోజు రాష్ట్రంలో? చిన్నాయన పేరు వాడుకుని పైకి వచ్చినాడు కాదా నువ్వు? మీ నాన్న పేరు మీ చిన్నాయన పేరు తీసేస్తే నువ్వేంటి జగన్? వాళ్ళిద్దరూ లేకపోయేసరికి పులివెందులో నీ పరిస్థితి ఏంటో అర్థం అవట్లేదు. అప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఇంతకాలం తర్వాత ఆవిడ నేరం చేయలేదు అని చెప్పి సొంత తండ్రి కేసులోనే ఆవిడకు ఒక రిలీఫ్ దొరికి క్వాష్ చేయించుకునే సిచ్యువేషన్కి ఆవిడ వచ్చారు. ఇది ఒక రిలీఫ్గా చూడాలి ప్రతి ఒక్కళ్ళు. చిన్నబాబు అవినాష్ మాత్రం 9వ తారీఖు తర్వాత అతనికి బ్యాండ్ బాజా మొదలవదా? ఒకవేళ ప్రతి ఒక్కళ్ళు స్పష్టంగా ఉంది, సుప్రీంకోర్టు నాన్న నీకు ఏం కావాలి, ఎవరెవరు కావాలి ఇన్వెస్టిగేషన్కి, ఎవరెవరు బెయిల్ రద్దు చేయాలి, ఎవరెవరిని కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుతుంటే ఈ సంకేతాలు ఎట్టెళ్తున్నాయి. దట్ మీన్స్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ టు గో వెరీ ఫార్ అహెడ్. ఎప్పుడో జరుగుండాల్సింది. చిన్నాయన మీద ప్రేమను జగన్ కనుక తలుచుకుని ఉంటే, ప్రేమ లేదు, పాడు లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే పబ్లిక్ ఒపీనియన్ ఇదే. అంత ప్రేమే ఉంటే చిన్నాయన శవాన్ని ఊరేగింపుగా మొత్తం ఊరు తిప్పుండేవాడివి కదా. ఏమప్పా అప్పుడు రాలేదు నీకు ప్రేమ? చిన్న క్రౌడెడ్గా చిన్న సందుల్లో కొంచెం మనుషుల. అదేమైనా నీ జెడ్పీటీసీ ఎలక్షన్ అనుకుంటున్నావా? 600 ఓట్లు వేయడానికి వచ్చి జనాలు. వివేకానంద రెడ్డి ఏ మనిషికి ఏ సహాయం కావాలంటే ముందు ఆయనే వెళ్ళి పని చేయించుకొచ్చే వ్యక్తి. ఆయనకు వస్తారు జనాలు, నీకు రాకపోయినా. సో దిస్ ఇస్ ద మ్యాటర్ ఫర్ నౌ. కేస్ సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కోసం ఏదైతే వీళ్ళు వేశారో, ఎందుకు బెయిల్ రద్దు చేయాలి, అండ్ సిబిఐకి ఎన్ని రోజులు కావాలి, ఇన్వెస్టిగేషన్లో ఎంతమందిని కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కావాలి అనే పాయింట్స్ని క్లియర్గా మెన్షన్ చేయమన్నారు. 1.5 hours జరిగిన సుదీర్ఘ డిస్కషన్ తర్వాత సెప్టెంబర్ 9th 2 గంటలకి
దీనిపైన మళ్ళీ ఉండబోతుంది. సిద్ధార్థ్ లూద్రా లీడ్ చేస్తున్నారు సునీత రెడ్డి గారి కేసు. మీరందరూ కూడా మీ ఒపీనియన్ ప్రకారం అసలు భారతీ రెడ్డి గారి పిఎస్కి అవినాష్ ఎందుకు ఫోన్ చేశాడు ఫస్ట్ మీ కమెంట్లో మెన్షన్ చేయండి. సెకండ్, అవినాష్ రెడ్డి ఎందుకు క్లీన్ చేయించాడు సెకండ్ ఇష్యూ మీ కమెంట్లో మెన్షన్ చేయండి. థర్డ్, అసలు సూత్రధారి ఎవరు, ఈ మర్డరు ఎవడా లబ్ధిపరుడు, అది కూడా మెన్షన్ చేయండి. That's it for now. Thank you.